నోబితా కొట్టబోతున్నాడు. ఖచ్చితంగా ఈసారి గోలే, అందులో తిరుగులేదు. ఇప్పుడు బాగా స్పీడ్ గా సూపర్ కిక్ కొట్టబోతున్నాడు. స్పీడ్ లో, ఫుల్ స్పీడ్ లో. రెడీ! ఏదో పగిలినట్టుంది. మమ్మీకి చాలా ఇష్టమైన ఫ్లవర్ వేస్ విరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వీటిని ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఐడియా, వీటిని స్టోర్ రూమ్ లో దాస్తాను. ఎవరు ఈ స్టోర్ రూమ్ తలుపులు తీయకుండా ఉంటే బాగుండు. ఇక్కడి నుంచి నేను చేస్తున్నావు నోబితా? ఏం లేదమ్మా. సర్లే నోబితా, చెప్పండి మామ్. ఊరికి ఆటలు ఆడుకోకుండా వెళ్ళి నీ గదిలో కూర్చుని బుద్ధిగా చదువుకో. ఆల్ రైట్ మమ్మీ. నోబితా, బాల్ ఇక్కడ పడేసేవేంటి? ముందు దీన్ని తీ. ఓకే. అమ్మయ్య, జస్ట్ మిస్, లేకపోతే దొరికిపోయావని. ఏంటంత సీరియస్ గా చూస్తున్నావు? ఇదొక బుక్, రియాలిటీ పిక్చర్ బుక్. ఏంటి రియాలిటీ పిక్చర్ బుక్? నాకు చూపించవా? అరే, ఇందులో మీచాన్ ఉంది. అవును, మీచానే. అంటే ఇది మీచానికి సంబంధించిన పిక్చర్ బుక్. అరే, ఇదేంటి 2 పేజెస్ ఉన్నాయి? 2 పేజెస్ కానీ పిక్చర్స్ మూవ్ అవుతాయి. నిజంగానా? అవును, మూవ్ అవుతుంది. ఈ పిక్చర్ బుక్ నిజంగా చాలా ఫన్నీగా ఉంది. ఏమైంది నోబితా? ఇలా చూడు. అదొక బౌరు పిల్లి. ఆ గంటు పిల్లి రోజు నా మీచాన్ని ఏడిపిస్తోంది. దాన్ని క్షమించకూడదు. వస్తున్నా మీచాన్. మీచాన్కి ఏదైనా ప్రాబ్లం అంటే వీడు సూపర్ మ్యాన్ లో వెళ్ళిపోతాడు. ఇది మామూలు పిక్చర్ బుక్కే కదా, నిజంగా ఇందులో ఉన్నట్టు జరుగుతుందా ఏంటి? ఏంటిది? డోరేమోన్ అక్కడికి వచ్చాడు. ఆ గంటు పిల్లిని తరివి కొట్టాను. తెలుసు, నేను ఈ పిక్చర్ బుక్ లో చూసాను. నిజంగా ఏం జరుగుతుందో అదే ఈ పిక్చర్ బుక్ లో కనపడుతుంది. అచ్చు టెలివిజన్ లో లాగా చూడొచ్చు. అంటే ఎక్కడేం జరిగినా ఇందులో చూడొచ్చా? మీచానికి జరిగిందే నేను చూసాను కదా. అవును. అలా ఎలా చూడగలం డోరేమాన్? ముందుగా నీకు నచ్చిన పిక్చర్ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఈ బుక్. దీన్ని సెలెక్ట్ చేసావేంటి నోబితా? దీనికే? నీలాంటి లేజీ ఫెలోస్ కి ఈ పిక్చర్ బుక్ సూట్ అవ్వదు. ఇట్స్ ఓకే. మమ్మీ ఎంత బిజీగా హార్డ్ వర్క్ చేస్తారో చూస్తే అప్పుడేనా నీకు బుద్ధి వస్తుంది. నేను కరెక్ట్ గా చెప్పానా నోబితా? ఛాన్స్ దొరికితే నన్ను తిడతావు కదా. సరే, దీన్ని ఎలాగ యూస్ చేయాలో చెప్పు. ఓకే ఓకే, అలాగే. ముందుగా ఈ పిక్చర్ బుక్ ని మమ్మీ వైపు చూపించు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్విచ్ ని ప్రెస్ చేయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అందులో మమ్మీ ఉంటుందా? అంతే, చాలా సింపుల్ అవునా? ఇప్పుడు ఈ పిక్చర్ బుక్ లో మమ్మీ చేసేవన్నీ కనపడతాయి. తీసుకొని చూడు. ఏది చూడండి. నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది నాకు కూడా చూపించు. షూర్. తను ఓల్డ్ మ్యాగజైన్స్ కలెక్ట్ చేస్తున్నారు. చూసావా, మమ్మీ లేచిన దగ్గర నుంచి ఎంత పని చేస్తున్నారు. మమ్మీ నీకు క్వైట్ ఆపోజిట్ నోబితా. సరే గాని వాటిని మమ్మీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
ఏమైందేంటి? మమ్మీ స్టోర్ రూమ్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి డోరేమాన్? స్టోర్ రూమ్ లో ఏముంది? ఎందుకు కంగారు? ఏం లేదులే. హా, అర్థమైపోయింది. అక్కడ ఏదో దాచిపెట్టావు, అవునా? ఈసారి టెస్ట్ లో 0 వచ్చింది కదూ? అదేం కాదులే డోరేమాన్. అరే, పిక్చర్ చేంజ్ అయింది. నేను ఇరుక్కుపోయాను. నా పని అయిపోయింది. మామ వేస్ట్ చూసేశారు. వేస్? నేనేం చేయాలి? నా కోపం తెప్పించకపోతే వీడికి నిద్ర పట్టదు. నోబితా అటు పరిగెత్తాడు మామ్. అనుకున్నాను వాడు తప్పించుకుంటాడని. ఇంటికొస్తాడుగా అప్పుడు చెప్తాను వాడి పని. నాకు ఇష్టమైన దాన్ని పగలగొడతాడా? ఈ నోబితాకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. రియాలిటీ పిక్చర్ బుక్స్ అని మాయం. చక్కగా అవన్నీ తీసుకొని పారిపోయినట్టున్నాడు. ఇప్పుడు నేను అన్ని బుక్స్ తీసుకొచ్చేసాను. నేను వీటిలో దేన్ని యూజ్ చేయాలి? ఓకే, దీన్ని యూజ్ చేస్తాను. ఓకే పీకు, ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేద్దామా? షిజుకా అక్కడుంది. ఓకే, వెంటనే తన ఫోటో తీయాలి. ఇదిగో ఇదే నా ఫేవరెట్ ఫ్రెండ్స్ పిక్చర్ బుక్. రెడీ. ఇక నేను షిజుకా ఏం చేస్తుందో ఇందులో ఈజీగా చూడొచ్చు. ఆర్సీ హెలికాప్టర్. దీని ఫోటో తీద్దాం. ఏంటి నీకు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చానా? కాస్త చూసుకుని వెళ్ళాలి నోబితా. హే నోబితా, నీకు ఈ టాయ్ తో ఆడుకోవాలని ఉంది కదూ? కానీ మేము నీకు ఇవ్వకపోతే మీరే ఉంచుకోండి. వాడొక లూజర్ కదా. అవునవును. సరే గాని జియాన్, ఇందాక నుంచి నువ్వే ఆడుకుంటున్నావు, నాకు ఇవ్వరాదు? అప్పుడేనా? నన్ను కాసేపు ఆడుకొని నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు ఇస్తాను. ఇదేం బాలేదు. వచ్చినప్పటి నుంచి నువ్వే ఆడుకుంటున్నావు. ఊరికే టెన్షన్ ఒక సునియో, ఇచ్చేస్తానుగా. అరే ఇదేంటి? ఏమైంది జియాన్? నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను సునియో. ఏంటి? ఏదో ఒకటి చెయ్యి జియాన్. ట్రై చేస్తున్నాను. ఊరికే అలా అరవకు సునియో. హెలికాప్టర్. అది హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నా హెలికాప్టర్ నాకు కావాలి. వెళ్ళి దాన్ని వెతుకు, వెళ్ళు. మా డాడీ నిన్నే కొనించారు. అది చాలా ఎక్స్పెన్సివ్. అది కనిపించకపోతే అంతే. నువ్వే నాకు ఇంకో కొత్త హెలికాప్టర్ కొనివ్వాలి. నేనేం చేయలేదు సునియో. నీకు షాపు వాడు మంచి టాయ్ ఇచ్చినట్లేడు. ఇదిగో తీసుకో. ఏం కాదు, నువ్వు ఒక వర్స్ట్ పైలట్ జియాన్. ఏంటి? నేను మంచి పైలట్ ని కాదంటావా? నీకెంత ధైర్యం సునియో? అయిపోతావు. నేను చెప్పింది నిజమని నీకే తెలుసు. అనవసరంగా నన్ను బెదిరించకు. నా టాయ్ తెచ్చి అందులో నా తప్పేమి లేదన్నానా? నోరు మూసుకో సునియో. కావాలంటే ఇదిగో ఈ రిమోట్ తీసుకో. పో ఇంటికి. నేనే పోతా. జియాన్, ఇది ఘోరం, అన్యాయం. ఆగు, ఇద్దరం కలిసి టాయ్ వెతుకుదాం. ఇంతసేపు ఆడుకున్నావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. ఇది అన్యాయం. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అన్ని చూడొచ్చు. షిజుకా ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. స్నానం చేస్తుందో, నిద్రపోతుందో, టిఫిన్ తింటుందో. అరే, తను ఎక్కడికి బయలుదేరింది? తను ఏదో చాలా టెన్షన్ గా ఉన్నట్టుంది. ఇన్సెక్ట్స్ పట్టుకోవడానికి వెళ్తుందా? అరే, తన పీకో ఎగిరిపోయినట్టుంది. పీకో, నా పీకో ఎక్కడుంది? ఏమైపోయింది? షిజుకా, తన పైన చెట్టు మీదే ఉంది. చూడు, అక్కడే ఉంది. పాపం షిజుకా, నేను ఇక నుంచి చెప్తే వినపడదు కదా. నా కొత్త హెలికాప్టర్ ఎక్కడ పోయిందో ఏంటో. నోబితాకి ఏమైనా తెలిసేమో, అడిగి చూద్దాం. వాడిని ఫాలో అవుదాం. పీకో, నువ్వు ఎక్కడున్నావు? నాకు దిగులుగా ఉంది. త్వరగా రా. వచ్చేసావా పీకో? పీకో, పీకో, నువ్వు గుడ్ బాడీవి కదా, త్వరగా కిందికి రా. షిజుకా, నోబితా, పీకో కిందికి రావట్లేదు. నాకు తెలుసు గాని ముందా నెట్టి లైవ్ తీసుకో. పట్టేశాను. ఇది సోనియా ఆర్సీ హెలికాప్టర్.
నోబితా పీకోని తీసుకొచ్చి ఇచ్చినందుకు థాంక్స్. ఇట్స్ ఓకే షిజుకా. హే నోబితా, నిన్నొకటి అడగాలి. నువ్వెక్కడైనా నా హెలికాప్టర్ ని చూసావా? ఆర్సీకాప్టర్ గా నేను చూసాను. అలాగా, నీకు అది కనిపించిందా? ఎక్కడ? ఒకసారి అంటే చూడు. అవును, ఇది నా హెలికాప్టర్ నోబితా. థాంక్స్. పీకో కోసం చెట్టు ఎక్కినప్పుడు దొరికింది, తీసాను. నోబితా, దీన్ని తీసుకువెళ్ళకపోతే ఇంట్లో నన్ను కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ టాయ్. ఇందాక నేను ఏడిపించినందుకు చాలా సారీ. అదేం పర్వాలేదులే సున్యో, మనలో మనకేంటి. ఓ వాన పడుతుందే. నోబితా, వాన పడుతోంది, నేను వెళ్ళొస్తాను. నేను కూడా. బాయ్ 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 బాయ్. సీ యూ. ఇక్కడ ఏం చేస్తా? నేను ఇంటికి వెళ్తాను. మమ్మీ నా మీద చాలా కోపంగా ఉండుంటారు. ఏం చేయాలి? త్వరగా వెళ్ళి బట్టలు తీయాలి, తడిసిపోతున్నాయి. హాయ్ డోరేమాన్. వచ్చావా నోబితా? త్వరగా నాకు కాస్త హెల్ప్ చేయి, బట్టలు తడిసిపోతున్నాయి. సరే, మమ్మీ ఏరి? కొద్దిసేపటి క్రితమే షాపింగ్ కి వెళ్లారు. అలాగా? పాప మమ్మీ అంబ్రెల్లా తీసుకువెళ్లారో లేదో. ఎక్కడున్నారు? మమ్మీ వాన పడుతుందని అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను తనకు హెల్ప్ చేయాలి. వెరీ గుడ్ ఐడియా నోబితా. ఈ వాన త్వరగా ఆగిపోతే బాగుంది, ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ, నోబితా, నా కోసమే వచ్చావా? అవి నాకు ఇచ్చి అంబ్రెల్లా తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో తీసుకో. ఆరేసిన బట్టలన్నీ మేము లోపల పెట్టేశాం. డోరేమాన్ ఈ పాటికి మడత పెడుతూ ఉంటాడు. మీరిద్దరూ నిజంగా చాలా గుడ్ బాయ్స్. ఐఎమ్ సారీ మమ్మీ, నీ ఫ్లవర్ వేస్ విరగొట్టాను. ఫర్గివ్ మీ. పొరపాటున సాకర్ బాల్ తగిలింది. మీరు చూస్తే తిడతారనే భయంతో స్టోర్ రూమ్ లో దాచిపెట్టాను. ఇట్స్ ఓకే నోబితా. అబద్ధం ఆడకుండా నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నువ్వు దాన్ని కావాలని విరగొట్టలేదు కదా. అది నాకు ఇష్టమైన వస్తువని కాస్త బాధపడ్డానంతే. ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు, ఎప్పుడో పోయింది. సరే పద, త్వరగా ఇంటికి వెళదాం. నేను ఇంకా వంట కూడా చేయలేదు. డాడీ ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటారు. ఓకే. మమ్మీకి ఇప్పుడు నోబితా మీద కోపం పోయినట్టుంది. నోబితా చాలా మంచి పని చేశాడు.